షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి మెష్లో నుంచి ప్లేన్ తీసుకోవాలి. ఎడిట్ మోడ్లో ఎక్స్ యాక్సిస్లో 90 డిగ్రీలో రొటేట్ చేయాలి. ఫ్రంట్ వ్యూ నుంచి కంట్రోల్ ఆర్ ప్రెస్ చేసి 9 ఎడ్జెస్ యాడ్ చేసుకోవాలి. ఈ వర్టెక్స్ని సెలెక్ట్ చేసుకొని ప్రపోర్షనల్ ఎడిటింగ్ని ఎనేబుల్ చేయాలి. జీ ప్రెస్ చేసి ఎక్స్ యాక్సిస్లో మూవ్ చేస్తూ కర్వ్ షేప్ తీసుకురావాలి. తర్వాత ప్రపోర్షనల్ ఎడిటింగ్ని ఆఫ్ చేయాలి. ఈ వర్టిసెస్ని సెలెక్ట్ చేసుకొని జీ యాక్సిస్లో మూవ్ చేయాలి. ఇక్కడ కూడా కర్వ్ షేప్ తీసుకురావాలి. ఈ వర్టిసెస్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ యాక్సిస్లో మూవ్ చేయాలి. ఇక్కడ హార్డ్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, స్మూత్ చేయడానికి ఈ 3 ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ బి ప్రెస్ చేసి బెవెల్ ఇవ్వాలి. దీనికి థిక్నెస్ కోసం సాలిడిఫై మాడిఫైర్ని యాడ్ చేయాలి. థిక్నెస్ని ఇంక్రీజ్ చేయాలి. 2 సైడ్స్ నుంచి థిక్నెస్ రావడానికి ఆఫ్సెట్లో 0 యాడ్ చేయాలి. తర్వాత బెవెల్ మాడిఫైర్ని యాడ్ చేయాలి. అమౌంట్లో 0.5 సరిపోతుంది. సెగ్మెంట్స్ 2 తీసుకోవాలి. స్మూత్ కోసం వెయిటెడ్ నార్మల్ మాడిఫైర్ని యాడ్ చేయాలి. ఫ్రంట్ వ్యూ నుంచి ఎడిట్ మోడ్లో షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి సర్కిల్ని తీసుకోవాలి. ఈ ప్రెస్ చేసి ఎక్స్ట్రూడ్ చేసి స్కేల్ డౌన్ చేయాలి. ఈ హోల్ని ఫిల్ చేయడానికి కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేసి గ్రిడ్ ఫిల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎల్ ప్రెస్ చేసి ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని పీ ప్రెస్ చేసి సపరేట్ చేయాలి. బాటమ్ వ్యూ నుంచి ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ డి ప్రెస్ చేసి డూప్లికేట్ చేసి 90 డిగ్రీలో రొటేట్ చేయాలి. షిఫ్ట్ ఆర్ ప్రెస్ చేసి యాక్షన్ని రిపీట్ చేసుకోవాలి. ఈ విధంగా సైడ్ టేబుల్ని మోడలింగ్ చేయవచ్చు. ప్లీజ్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.